సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో కొద్దిసేపు మీ దగ్గర ఉన్న బ్రౌచర్స్ని మూసేయండి, అంటే సో దట్ ఏమైందంటే మనం డిస్టర్బ్ కాకుండా ఉంటాము. ఎస్, ఒకటి బై ద వే, నా పేరు వచ్చి విక్రమ్ రెడ్డి, పాల్వాయి విక్రమ్ రెడ్డి, అండ్ నా పార్ట్నర్ వచ్చి పాషం భూపాల్ రెడ్డి. సో జనరల్లీ విభు అంటే ఏంటి అంటే విక్రమ్ భూపాల్, అంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి. అంటే ఇది బేసికల్లీ ఏంటంటే ఈ వెంచర్ అంతా కూడా మనము అవుట్ రైట్ టేకప్ చేసినాం. దీంట్లో మనం తప్ప ఇంకొకరు ఎవరు అమ్మడానికి లేదు. ఇది మనం కొనుక్కొని మనం అకార్డింగ్లీ సేల్ చేస్తున్నాం, రైట్? సో మనం అంటే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ అంటే మీ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి వినడానికి, ఎందుకంటే అందరం రియల్ ఎస్టేట్లోనే ఉన్నాము. అండ్ ప్రతి ఒక్కరు అంటారు అంటే మామూలుగా డల్ ఉంది అది ఏందని వింటూనే ఉన్నాం. ఇది మొన్న కూడా మీరు వినుండొచ్చు, రైట్? అందరూ అంటారు రియల్ ఎస్టేట్ డల్ ఉంది అని. కానీ మీకు ఒకటి చెప్పడం ఏంటి అంటే ఈ వెంచర్లో మనం డిసెంబర్ 8th రోజు స్టార్ట్ చేసినాం. డిసెంబర్ 8th రోజు బ్రహ్మానందం గారు వచ్చి దీన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు 600+ ప్లాట్లు అమ్మినాం. ఎన్ని 6 నెలల్లో 600 ప్లాట్లు. లిటరల్లీ చెప్తున్నా కదా, హైదరాబాద్లో కూడా మంచి కంపెనీలు అమ్మలే. లిటరల్లీ చెప్తున్నా, అంటే నేను బై ప్రొఫెషన్ చార్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ కమ్ అడ్వకేట్, LLM కూడా అయిపోయింది. సో భూపాల్ కూడా కంపెనీ సెక్రటరీ, ప్రొఫెషనల్స్. సో ఒక 15-20 రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఇంతకుముందు ఆడిట్ చేసినాం. ఎస్ఓంటి కంపెనీలు కూడా లాస్ట్ 6 నెలల్లో 600 ప్లాట్లు అమ్మలే, అంటే యావరేజ్ నెలకు 100 ప్లాట్లు. ఇది ఎప్పుడో మీరు తెలుసా, 2021-22 ఆ టైంలో మార్కెట్ ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు అమ్మినాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. కానీ అయినా సరే మనం అమ్మగలుగుతున్నాం అంటే కారణం ఏంటిది, రైట్? ఒకటి. 2, మనం స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 18th రోజు స్టార్ట్ చేసినాం. ఆగస్ట్ 18, 2024 రోజు. ఇవాళ రోజుకి మన దగ్గర ఎంతమంది అసోసియేట్స్ ఉన్నారంటే మోర్ దెన్ 3000 మంది ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్లీ అసోసియేట్స్ వర్క్ చేస్తారు మన కోసం. సో ఏజెంట్స్ కోడ్ జనరేట్ అయ్యి, సో ఒక సంవత్సరంలోనే 3000 మందిని టచ్ అయినాము. అండ్ ల్యాండ్ పరంగా కూడా చూస్తే మనది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అదేంటి అంటే మన ఫోర్త్ సిటీ అంటే వింటున్నాం కదా, ఇప్పుడు టీవీ పెట్టగానే ఫస్ట్ వినిపించేది ఈ మధ్యన వార్తలలో ఫోర్త్ సిటీ దగ్గర ఫస్ట్ ప్రాజెక్ట్ నవంబర్ 26 తారీఖు స్టార్ట్ చేసినాం. అది 5 ఎకరాలు, అది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. 90% కంప్లీట్ చేసినాము. ఇంకొక 10% మాత్రమే ఉంది. చైతన్య జడిసే పాపే అదంతా తీసి అది ఆయన వదిలేసి అది. యా, సో ఒక 90% మొత్తం 53 ప్లాట్లు వస్తే 53 ప్లాట్లలో 47 ప్లాట్లు అమ్మినాము. అందులో 43 ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా అయినాయి. అంటే అరే ఏం చెప్తారు నిజమా కాదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఒకసారి మనకి ఏజెంట్ అయ్యి అసోసియేట్ కోడ్ జనరేట్ అవ్వగానే మీరు డైరెక్ట్ iOSలో కానీ మన ఆండ్రాయిడ్ యాప్లో కానీ లాగిన్ అయ్యి విభు అని కొడితే మన యాప్ వస్తుంది. మన యాప్లో కొడితే అందులో మీ కోడ్ త్రూ లాగిన్ అవ్వచ్చు, లేదా ఏమంటాము విత్ ఫోన్ నెంబర్ కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నో అదే అందులో ఉంటుంది. ఒకటి. రెండోది, మనం నెక్స్ట్ ఒక 20-30 మినిట్స్ ఏదైతే మాట్లాడతామో అదే థింగ్ మీకు ఈడ చూపిస్తాం. అంటే ఎందుకంటున్నా అంటే మనం ఈడ ఉన్నట్టు చెప్పే అమ్ముతున్నాం. వేరే ఇంకా దీన్ని ఏదో అది చేస్తా అని ఏమి కూడా చెప్పకుండా ప్రశాంతంగా ఉన్నట్టే చెప్పి అది చేస్తున్నాం, రైట్? అట్లా ఆడ 47 ప్లాట్లు అమ్మినాం అవుట్ ఆఫ్ 53. ఎన్ని 5 నెలల్లో. ఇప్పుడు ఇది డిసెంబర్ 8th రోజు స్టార్ట్ చేసినాం బ్రహ్మానందం గారితో. ఏ రోజైతే లాంచ్ చేసిన రోజు 1200 మంది వచ్చారు. ఆ రోజే ఫస్ట్ డేనే 100 బుకింగ్ చేసినాం. అట్లా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ బుకింగ్ అవుతుంది. ఈవెన్ మొన్న ఫ్రైడే రోజు నిజామాబాద్లో కపిలాలో మీటింగ్ పెట్టినాం. మొత్తం 110 మంది వచ్చారు. 110 మందిలో మొన్న ఎంతమంది వచ్చారు? సండే ఒక సేమ్ ఇట్లనే బస్ బుక్ చేసుకొని ఒక 42 మంది ఒక బస్సులో వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ లోకల్ వాళ్ళు వస్తే మొత్తం మనకు ఆ రోజు ఓన్లీ నిజామాబాద్ నుంచి మనకు 10 బుకింగ్ అయినాయి ఒకటే రోజులో. దాంట్లో మనకు ఆ రోజే ఏ రోజైతే మాట్లాడినామో ఆ రోజే 2 ముందుకు వచ్చి మేము బుక్ చేసుకుంటామని చెప్పారు. తర్వాత మొన్న కస్టమర్స్ని తీసుకొని వచ్చి సండే రోజు 8 బుకింగ్ అడిషనల్. సో 8 + 2 10 బుకింగ్ అయినాయి. అంటే బుకింగ్ అవుతున్నాయి అనడానికి, అంటే ఎందుకు ఇన్ని బుకింగ్ అవుతున్నాయి అన్న క్వశ్చన్ కూడా సమాధానం కూడా రావాలి, అవునా? రైట్? సో దీనికి ఏంటి అంటే ఫస్ట్ అంటే అగైన్ నేను ఎప్పుడైనా అంటే మొన్న విన్న వాళ్ళకి కొంచెం డూప్లికేషన్ అనిపించచ్చు. బట్ ఒకటి ఏంటి అంటే కొంచెం అర్థం చేసుకుందాం, ఎందుకంటే పాయింట్ బై పాయింట్. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటివి? రీసేల్. ఫస్ట్ వన్ రీసేల్. అన్నిట్లలో మెయిన్ ప్రాబ్లం రీసేల్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ మంచిగా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఇట్లా డల్ ఉన్నప్పుడు కష్టం. ఇప్పుడు అవసరం అన్నది ఎప్పుడైనా రావచ్చు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి అమ్ము పెట్టమంటారు. మనం ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది అమ్ము పెట్టలేకపోయేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ కాల్స్ అవాయిడ్ చేస్తాం. కొన్ని రోజులకి ఏం చేస్తారు, అరే ఊకే దమ్ చేస్తున్నారు అని బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేసిన నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, కొనిపించిన ప్రతి ఒక్కరికి అరే కనిపించడానికి అరే వాని దగ్గర కొన్నా కానీ వాడు నన్ను మోసం చేసింది, ఇదే ఉంటుంది. ఆయన పోయి డైరెక్ట్ అమ్ముకుందామని చూస్తే ఆయన 10,000 కొని ఉంటే ఇప్పుడు 8,000 వస్తుంది. దానివల్ల లాస్ అవుతుంది, అవునా? దానివల్ల మెయిన్ ప్రాబ్లం. ఇంకా
మార్కెట్ లేదంటారు. ఓకే, ప్రీ లాంచ్ అంటే మనం ఒక దగ్గర ప్లాట్ ఒక దగ్గర ఇస్తాము, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి ప్లాట్ అయ్యేసరికి ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటుంది, అవునా? ఎందుకు అంటే ఆడ పార్క్ పక్కన నార్త్ ఈస్ట్ ప్లాట్ నాది ఉండాలి, కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ పోతుంది, పార్క్ పోతుంది, తర్వాత లేఅవుట్ వచ్చేసరికి ఫైనల్గా డిఫరెంట్ లేఅవుట్ వస్తుంది. అదెందుకు? అప్రూవల్ రాకముందుకు అమ్ముతాయి. 2, మూడోది ఆల్రెడీ చేసి ఉంటారు కదా ఇన్ని గడం మనం మార్కెట్లో చేస్తూనే ఉంటాం, గంధపు చెట్లని అవన్నీ ఇవన్నీ ఎన్నో చేసి ఉంటాం. లీగల్ ప్రాబ్లమ్స్, అవునా? ఎందుకంటే లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకు? ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే, రైట్? 3, తర్వాత మనకు డెవలప్మెంట్. ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ పేర్లు చెప్పా, ఎందుకంటే లోకల్ ఎగ్జాక్ట్లీ మనం అమ్మిన తర్వాత డెవలప్మెంట్. ఇప్పుడు లిటరల్లీ చెప్పాలంటే మన హైదరాబాద్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, జనహర్ష, మీకు తెలిసి ఉండొచ్చు చాలా మందికి. ఒక ఇబ్రాహీంపట్నంలో 6,000 ఎకరాలలో ఉంది. అసొంటిది మనం వాళ్ళు అమ్మినప్పుడు ఒక 1000 రూపాయలకో 1200కో అమ్మిరు. ఇవాళ రోజు ఎంత పోతుందంటే 1500 నుంచి 2000 రూపాయలకు పోతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఒక 20 సంవత్సరాల తర్వాత. 20 సంవత్సరాల తర్వాత 800, 1000 రూపాయలు వస్తే ఎవరికైనా లాభమా? రైట్? ఎందుకు కారణం అది? రైట్? కొన్ని జాగాలలో వల్ల ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోయినాయి. సో డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల ఏమైతే మనకు ఆటోమేటిక్ ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో అట్లాంటి అన్నది కామన్ ప్రాబ్లం నడుస్తుంటాయి. సో మనం ఎందుకు అందులో డిఫరెంట్ అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిట్లల్లో మనకు లీగల్ ప్రాబ్లమ్స్ గురించి మనకి ఇప్పుడు ఇది మొత్తం మనకు 135 ఎకరాలు. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నా ఈ 135 ఎకరాలకి 135 ఎకరాలు గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది, డిటిసిపి. సో మనం ఏదో అప్రూవల్ రాకముందుకు ఏదో ఇట్లా బొమ్మలు గీసేసి ఇక్కడ ప్లాట్ ఉందని చెప్పి తర్వాత వేరే దగ్గర తీసుకొని ఇంకేటో ప్లాట్ అలొకేట్ చేయడం అన్నది లేదు. మీకు ఒక్కసారి ప్లాట్ నెంబర్ అన్నది అలొకేట్ అయితే ఇక చేంజ్ అన్నది అయ్యే ఛాన్సే ఉండదు. ఒకటి. రెండోది 1951 పహానీల దగ్గర నుంచి ఇవాళటి వరకు మొత్తం పహానీల దగ్గర నుంచి ఇవాళటి వరకు మొత్తము దాన్ని లీగల్ డాక్యుమెంటేషన్ మొత్తం మన దగ్గర సెట్స్ రెడీ ఉన్నాయి. ఈవెన్ పహానీల దగ్గర నుంచి మనకు పహానీలు ఒక్కటి సాఫ్ట్ కాపీ ఉండదు, మిగతా అంతా సాఫ్ట్ కాపీ ఉంటుంది. పహానీలు కావాలంటే ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో మనకేందంటే 19 ఇక్కడ ఒక్క గజం భూమి కూడా అసైన్డ్ భూమి కానీ ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఇంకా ఏది లావణ్య పట్ట ఇట్లాంటివి ఉంటాయి అసొంటిది ఏది లేకుండా ప్రాపర్గా ఉన్న ల్యాండ్, ఒక్క చిన్న డిస్ప్యూట్ లేదు. 2. మూడోది మనకు ల్యాండ్ అమ్ముతాం కానీ ఒక్కోసారి పొసెషన్ దొరకదు. ఇప్పుడు ఎత్తుకోవాలి మనము, ఇప్పుడు రిజిస్టర్ అయితే చేసేస్తా కానీ ప్లాట్ ఏడుందని కూడా ఎత్తుకుంటారు కదా, అట్లా ఇబ్బందే లేదు. ఎందుకంటున్నా అంటే మనకి 135 ఎకరాలకు ఇప్పుడు మీరు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి కూడా చూడొచ్చు. 135 ఎకరాలకు 135 ఎకరాలు ప్రతి బార్డర్ చూడొచ్చు. అంటే మనకు ఇది మొత్తం సెట్ ఇస్తాం, సాఫ్ట్ కాపీ ఇస్తాం. ఇప్పుడు జిరాక్స్ సెట్ అంటేనే ఇంత బండిల్ అవుతుంది, అందుకోసం ఏం చేస్తామంటే సాఫ్ట్ కాపీ ఇస్తాం, ఒక పెన్ డ్రైవ్ ఇస్తాము. ఆ పెన్ డ్రైవ్లోనే పెట్టేసి మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక ఫైల్ ఇస్తాం. ఆ ఫైల్లో పెన్ డ్రైవ్ ఉంటుంది, ఇలా ప్లాట్ ఉంటుంది, లేఅవుట్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది, తర్వాత మన సైడ్ నుంచి ఇచ్చే 1-2 గిఫ్ట్స్ ఏవో ఉంటాయి. సో అవన్నీ కల్పిస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పహానీ మొదలైందో అంటే ల్యాండ్ రికార్డ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్ మొత్తము ఉంటుంది. ఒకటి రిజిస్ట్రేషన్ కామారెడ్డి. ఇంకోటి కూడా చెప్తున్నా, రిజిస్ట్రేషన్ నా పేరు నుంచే అవుతుంది. అంటే ఇంకొకరి పేరో లేకుంటే డైరెక్ట్ ఏజెంటో వేరే ఒకరి త్రూ చేసి నేను ఏదో చేస్తున్నాను కాదు, నా కంపెనీ నుంచి మాత్రం ల్యాండ్ పర్చేజ్ నేను చేస్తున్నా. ఇప్పుడు 135 అవుతుంది. అయితే మీకు ఏ ప్లాట్ అయితే ఉందో మీరు ఇప్పుడు లెట్ సపోజ్ ఒక ప్లాట్ కొన్నారు, ఏ ప్లాట్ అయినా సరే నా పేరు నుంచే మీకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నారు, ఇవాళ రోజు ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ 2 రోజులలో రిజిస్టర్ చేయించుకున్నాను అనుకో, 2 రోజులలో కూడా నా పేరు మీకు వస్తుంది, నా పేరు నుంచే మీకు వస్తుంది. అవును, ఏది మొత్తం ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది కదా, మార్కింగ్ ఉంది మీకు మొత్తం అదంతా కూడా మార్కింగ్ అంటే డీటీ. ఇందులో ఒకటి చేపిద్దాంలే, ఇబ్బంది అంటే ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఇన్ని గీతలు ఉన్నాయి, నేను ఇంకోటి కూడా అది చేసేసరికి ఏమవుతుంది అంటే మీకు అది వస్తుంది, బట్ ఏదైనా చేసి ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే డిటిసి అవును ఆల్రెడీ అయినాయి, ఒక 300 రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి, 300 రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. అది కూడా చూపిస్తా, జర ఎండ స్టార్ట్ అయినట్టుంది మీకు, అది కూడా యాప్ కూడా చూపిస్తా ఎట్లుందని జర్ర కొంచెం. అదే డెఫినెట్గా అదే 100%.
ఎస్, మొత్తం 135 ఎకరాలకు 135 ఎకరాలు మన చేతిలోనే ఉంది, హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఇప్పుడు ఇగో ఇది ఉంది కదా, ఇది మన యాప్. అయితే ఇది ఎవరైతే మనకు అసోసియేట్ అవుతారో వాళ్ళందరికీ ఉంటుంది. ఇంట్లో కలర్స్ ఉన్నాయి కదా, డార్క్ గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, రెడ్ అయినాయి అన్నీ బుక్ అయిపోయినాయి, లైట్ గ్రీన్ ఉన్నాయన్నీ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మొత్తం క్లియర్గా రాసింది. ఇప్పుడు సేమ్ ఇదే, అంటే దీన్ని సేమ్ ఇట్లనే ఉంటుంది. సో అట్లా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా యాప్ ఉంటుంది, ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే. అంటే మనకేంటంటే మొత్తం కూడా క్లియర్ ఉంటుంది ఒకటి. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉందో ల్యాండ్ రికార్డ్స్ పరంగా ఏ ప్రాబ్లము లేదు. ఒకటి అవును, అయితే కామారెడ్డి డిస్టర్బ్ అయింది కూడా చెప్తా. డిస్టర్బ్ అయింది కూడా ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈవెన్ నిజంగా ఈ వెంచర్ మీద కూడా ఇంతకుముందుకు వచ్చింది లింగాపూర్ ఇది. అయితే దానికోసం కూడా నేను చెప్తా. ఏమవుతుందంటే, ఒకటి వీళ్ళు ఇంతకుముందుకు ఎప్పుడైతే చేసిరో అప్పుడు చేసేటప్పుడు ఏం చేశారంటే గీతలు గీసేసి అప్రూవల్ రాకముందుకు అమ్మిరు. అప్రూవల్ రాకముందుకు అమ్మేసరికి ఏమైంది, ఇప్పుడు లిటరల్లీ ఇది పొలిటికల్గా వెళ్ళింది. పొలిటికల్గా వెళ్ళేసరికి ఏమైంది, అరే ఇది అప్రూవల్ రాకుండా అమ్మిరు, ఇదంతా ల్యాండ్ లేదు, తప్పుడు ల్యాండ్, రైట్. నేనేం చెప్పినా, నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ని. నేను 135 ఎకరాలకు 135 ఎకరాలు పొసెషన్ ఏమంటాం లీగల్గా చెక్ చేసుకున్నా. తర్వాత పొసెషన్ నేను ఫస్ట్ డైరెక్ట్ తీసుకోను. ఫస్ట్ వాడు ఒక 5-6 డోజర్లు దింపుతా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, హిటాచీలు అవన్నీ దింపి ఏం ప్రాబ్లం లేదన్న తర్వాత కడీలు వాతిపించిన. కొన్ని దగ్గర కడీలు, కొన్ని దగ్గర మార్కింగ్ వేయించి అంతా ప్రాపర్ ఉంది, ఏ ఇష్యూ లేదు, డిస్ప్యూట్ లేదు అనుకున్న తర్వాతనే మనం దిగుతాం. అయితే ఇక కాకుండా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరో ఒకరు రాయేడు కామన్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, లింగాపూర్ అంట, ఇప్పుడు ఎట్లయితే అన్నారో డెఫినెట్గా. కానీ నేను మొన్న కూడా ఓపెన్గా చెప్పిన, ఇప్పుడు కూడా ఒక గజం భూమిలో కూడా డిస్ప్యూట్ ఉంది అని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బుకింగ్కి 10,000 కట్టారు, నేను 20,000 ఇస్తాను, డబల్ ఇస్తా. అంటే మనం ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక పర్సన్ ఒక ప్లాట్ కొనాలంటే 120 గజాలకి 6,60,000 కడుతుండు. కానీ నేను ఆల్మోస్ట్ ఎంత 135 ఎకరాలకి ఎన్ని కోట్లు కట్టాలి? ఇప్పటికి ఎన్ని కట్టుంటే నాకు ఈ పొజిషన్ వస్తుంది? అసొంటిది 6 లక్షలు కట్టేటైనా అంత జాగ్రత్త పడితే నేనెంత జాగ్రత్త పడాలి? అన్నీ చూసినాకనే మనం ఇంట్లోకి దిగడం అన్నది జరిగింది. 2 తర్వాత డెవలప్మెంట్ ఏదైతే ఉందో, మీరు అంటే కామారెడ్డి, నిజామాబాద్ ఈ 2 ఏరియాలలో కూడా ఇది కూడా చెప్తున్నా, డెవలప్మెంట్కి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎంత కేటాయిస్తుంది? ఇక్కడ ఉన్నదానికి మీకు తెలుసు, ఎకరానికో 15 లక్షలు. ఓకే, 15 లక్షలు మా అంటే 20 లక్షలు అంటే ఎంత అంటే, మీరు మామూలుగా చూసుకుంటే ఒక ఎకరం మీద ప్లాటెడ్ ఏరియా ఎంత వస్తుంది అంటే 2,800 గజాలు వస్తుంది. 2007 నుంచి 2,800, 2,700 నుంచి 2,800 గజాలు వస్తే దానికి గజం మీద 500 నుంచి 600 పెడతాం, రైట్. ఇప్పుడు నేను కామారెడ్డిలో చూసినా, నిజామాబాద్లో చూసినా, దాదాపు ప్రతి వెంచర్ చూసొచ్చు. కానీ మనము అంటే మీకు ఓపెన్గా చెప్పడం ఏంటంటే, మనము గజం మీద 1,100 రూపాయలు కేటాయిస్తున్నాం. ఎందుకు అంటున్నా అంటే, ఇంతకుముందుకు ఉన్నది పక్కకు పెడితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఫుట్పాత్, ప్రాపర్ రోడ్స్, బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఇచ్చి, దీంట్లో ఇది కాకుండా ఏం చేస్తున్నామంటే మొత్తము ఇప్పుడు దీంట్లో చూస్తే మొత్తం 16 పార్కులు ఉన్నాయి. 16 పార్కులు ఉంటే ఈ 16 పార్కులను కూడా ఏం చేస్తున్నాం అంటే థీమ్ బేస్డ్ పార్క్ చేస్తున్నాం. అంటే ఏంది, ఇప్పుడు ఫస్ట్ పార్క్ ఆల్రెడీ డెవలప్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ పార్క్ మీకు ఏది, ఇప్పుడు సారీ ఇదా రైట్, ఫస్ట్ పార్క్ ఇది. ఈ పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఈ పార్క్ని ఏం చేసినామంటే ఒక చిన్నపాటి మినీ ఫంక్షన్ హాల్ టైప్ చేస్తున్నాం. దాంట్లో 1 ఎకర్ ఉంది, ఇది 1 ఎకర్ ఉంది. సో 1 ఎకర్ ఉన్న దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక స్టేజ్ క్రియేట్ చేయించి హాఫ్గా బ్రేక్ చేసి, ఒక సైడ్ మొత్తం ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి, ఇంకొక సైడ్ మొత్తం ఒక చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటే వాళ్ళు అక్కడ చేసుకోవడానికి పైన షెడ్ గిడ్డ అంతా వేయించి ఒక ఫంక్షన్ హాల్ తయారు చేస్తాం. సో దట్ మనకేంది అంటే జనాలు వచ్చి ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతారో అప్పటి నుంచి మనకేమవుతుంది, రేట్స్ అన్నది పెరగడం మొదలవుతుంది, రైట్. ఒకటి. రెండోది, మనం ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా, ఇప్పుడు 16 పార్కులల్లో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అది అట్లా చేసినాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది కిడ్స్ పార్క్, ఇదేమో సీనియర్ సిటిజన్ పార్క్, ఇదేమో ఓపెన్ జిమ్ చేస్తున్నాం, ఇదేమో ఇప్పుడు మనం ఉన్నది ఇగో ఇందులో ఒక్క నిమిషం, ఇది 60 ఫీట్ రోడ్, ఇది ఆర్చ్, ఈ గీత ఉంది కదా, ఇది ఆర్చ్. మనం ఇందులో ఉన్నాం. బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు చేసింది ఈవెంట్ ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు వస్తే దిగేది ఇక్కడానికి, ఇక్కడ చాపర్ దిగేది ఇక్కడ జనరల్లీ. సో మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఇదేంటంటే క్రికెట్, మిగతా కొన్ని జనరల్ పార్క్ చేసినాం. సో దట్ ఏంది అంటే ప్రతి పార్క్లో ఫుట్పాత్ ఇవేవైతే ఉన్నాయో అవి డెవలప్మెంట్ చేసి గ్రీనరీ, అంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే వనస్థలిపురం, ఎల్బీ నగర్, రైట్, అది కూడా చెప్తా ఒకదాని తర్వాత ఒకటి. ఓకే సో రైట్. అయితే ఇప్పుడు ఇదేమో మీరు వచ్చిన రోడ్,
ఇది 60 ఫీట్ రోడ్. ఓకే, ఇది లింగాపూర్ నుంచి. ఈ మొత్తం వెంచర్కి 3 రోడ్స్ ఉన్నాయి. ఒకటి లింగాపూర్ రోడ్, 2 కృష్ణాజీవాడ, ఇది కూడా సేమ్ లింగాపూర్ నుంచి సీదా పోతే కృష్ణాజీవాడ వస్తుంది, ఆ కృష్ణాజీవాడ రోడ్ ఇది. మూడోది ఇదేంటంటే ఇట్లా వచ్చి ఇటు. అయితే ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది సోమారం, తిమ్మక్పల్లి అని ఇంకొక 7 విలేజెస్ ఉన్నాయి. ఈ 7 విలేజెస్ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తాయి? ఇదే లింక్, ఈ స్ట్రైట్ లింక్ స్ట్రైట్. ఇప్పుడు 60 ఫీట్ రోడ్ ఉంది కదా, ఎస్ 60 ఫీట్ రోడ్ ఉంది కదా, ఈ 60 ఫీట్ రోడ్కి సీదా వెళ్తే ఈ నుంచి రైట్ కొడితే ఇది సోమారము, తిమ్మక్పల్లి విలేజెస్ ఉన్నాయి కదా, ఇట్లా ఒక 7 విలేజెస్ ఉన్నాయి. 7 విలేజెస్ తిరిగి మళ్ళీ ఏడికి వెళ్తుంది అంటే ఆడికి బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ మన కామారెడ్డి రైల్వే జంక్షన్ ఉందా, రైట్, సో అక్కడికి వెళ్తుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేసినామంటే ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది తిరిగి పోతుందని ఈడికెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు 7 సీటర్ ఆటో స్టార్ట్ అయిపోయినాయి. లింగాపూర్ నుంచి మీరు సోమారం విలేజ్కి వెళ్ళాలంటే ఈడికెళ్ళి 7 సీటర్ ఆటోస్ మొదలైనవి. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే బస్సెస్, ఈ ఫెసిలిటీస్, ఇది ఎందుకు అంటే వీళ్ళకి ఇట్లా తిరిగి పోతే కామారెడ్డి ఒక 15 కిలోమీటర్లు అవుతుంది, ఇట్లకెళ్ళి పోతే 7 కిలోమీటర్లు. సో అట్లా అని వాళ్ళకి ఆ డిస్టెన్స్ కలిసి వస్తుంది కాబట్టి అది కూడా బెనిఫిట్. అంటే మనకు ఎస్ కలిసి వచ్చింది. అంటే ఇప్పుడే మనం ఇప్పుడు మనం ఇంకా ఫైనల్ చేయలే కదా, అందుకు ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో మన పేరు కూడా చూసుంటే ఎకో టౌన్షిప్ అని పెట్టినాం. ఎకో టౌన్షిప్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనము రెండో థింగ్స్ ఏంటంటే దీని మొత్తం మోర్ ఆఫ్ గ్రీనరీని ఎక్కువ ప్రోత్సహించు చేస్తున్న వెంచర్. అంటే ఇప్పుడు దీని వెనకాల ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీని వెనకాల ఒక 300 ఎకరాలు ఉంది పైడిఎల్లారెడ్డి దాన్ని. ఆయన కూడా ఏంది అంటే దీన్ని మొత్తం గ్రీన్ జోన్గానే చూస్తుండు. అంటే ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఆయన కూడా మన ఫ్రెండే, నేను బై కంపెనీ సెక్రటరీ అని చెప్పిన కదా, లాస్ట్ 13 సంవత్సరాల నుంచి ఆయన కూడా మన క్లయింటే. సో ఆయన అయినా సరే లేదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది అంటే పొల్యూట్ చేసే వాళ్ళకి మనం ఇక్కడే అమ్మట్లేదు. ఏమున్నా సరే ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాము, ఒక హాస్పిటల్ ఆయనకు అమ్మినాం, స్కూల్ అతనితో మాట్లాడుతున్నాం. స్కూల్ ఎవరు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆయనతో మాట్లాడుతున్నాం. తర్వాత మాంచెస్టర్ స్కూల్, ఒక 2-3 స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏదన్నా స్కూల్ వచ్చింది, హాస్పిటల్ వచ్చింది, ఏం చేసినాం, ఒక హోల్సేల్ షాప్ అతనికి అమ్మినాం. అంటే సో దట్ ఏంది అంటే జనాలు వచ్చి ఉండడం. ఇప్పుడు రేపటి రోజు ఇప్పుడు ఆ హాస్పిటల్ ఆయనకి చెప్పింది ఏంది, నేను బాస్ నీకు ఒక 4000 మంది దొరికేంత పెద్ద సొసైటీలో ఈ రేపటి రోజు నువ్వు కొనుక్కుంటే ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఇవాళ రోజు అయితే తక్కువ ఉంది, నువ్వు తీసుకొని పెట్టుకో. ఎందుకు అంటే నా క్లయింట్ ఆయన, సో మనల్ని నమ్ముతాడు కాబట్టి ఆయనకు హాస్పిటల్ అది చేసినాం. ఇప్పుడు ఆయనకు స్కూల్ ఇస్తున్నాం. స్కూల్ ఇవ్వడం వల్ల ఏంటిది అంటే ఆయనకి ఇప్పుడే కట్టాడు, ఓ 2-3 సంవత్సరాల తర్వాత కడతాడేమో, కానీ ఆ యొక్క స్కూల్ వస్తుంది, ఒక పెద్ద స్కూల్ వస్తుంది అంటే మనకు కూడా ఏంది చెప్పుకోవడానికి యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ కూడా నీట్ అవుతుంది. అవునా? అట్లనే హోల్సేల్ షాప్ అతను ఏది డెవలప్మెంట్ దాంట్లోనే ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది స్కూల్ ఉంది, దీంట్లో స్కూల్ కోసం 2 ఎకరాలు రిజర్వ్ చేసి పెట్టినాం. ఆ 2 ఎకరాలు మాత్రమే ఇస్తాం స్కూల్ అతనికి. అట్లా ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ అతనికి ఏం చేసినాము, ఆయన వచ్చి అడిగితే నువ్వు నేను ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే సరే పెట్టుకో అని చెప్పినాం. కానీ ఆయన మొత్తం ఏం చేయట్లేదు, ఓన్లీ లీజ్కి ఇస్తున్నాం. సో దట్ ఆయన ఏంది ఒక గ్రౌండ్ లాగా చిన్న క్రికెట్ నేర్పించుకోవడానికి అది ఉంటుంది. ఇది కాకుండా కూడా ఏం చేస్తున్నాం అంటే ఒక 2-3 జాగాలల్లో మనం ఫామ్ హౌసెస్ కూడా కడుతున్నాం. ఒక 2000 గజాలల్లో ఒక ఫామ్ హౌస్, ఒక స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివి కూడా కడితే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఇది కాకుండా ఇంకోటి ఏం చేస్తున్నామంటే మనం ఒక ఏరియాలో రేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే జనాలు వచ్చి ఉండడం మొదలు పెడతాను. అవునా? అసోంటిది ఇప్పుడు ఇంత 135 ఎకరాలు ఉంది, లోపలికి వస్తుండే మీకు కొందరు కనిపిస్తుండొచ్చు, అరే ఇది 2 కిలోమీటర్ల లోపలికి ఉంది, రైట్ అనిపిస్తుండొచ్చు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కామారెడ్డి వదిలేండి, నిజామాబాద్ ఏదైతే మెయిన్ టౌన్ ఉందో అది మంచి ఏమంటాము ఒక 20 ఏళ్ళ కింద కొంచెం అంత ఇంత డెవలప్డ్, కానీ లోపలికి వెళ్తుండే 2 కిలోమీటర్లు లోపలికి ఉండే, రైట్? అసోంటిది ఇవాళ రోజు అది లోపలికి కనిపిస్తుందా? మనమే పోయి ఆడుంటున్నాం, రైట్? అది కారణం ఏంటి అంటే జనాలు వచ్చి ఉండడం వల్ల, రైట్? సో జనాలు వచ్చి ఉండడం అంటే ఇవాళ రోజు ఇప్పటికిప్పుడు వచ్చి ఉండుర్రు అంటే కొందరు ధైర్యం చేయొచ్చు, చేయకపోవచ్చు. దానికోసం ఏం చేసినాం అంటే మనము 24 నెలల ఈఎంఐ అయితే 24 నెలల డ్రా పెట్టినాం. ప్రతి నెల 10వ తారీఖు ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఒక 240 గజాలు కొనుక్కున్నా, ప్రతి 120 గజాలకు ఒక టోకెన్ వేస్తాం. సో ఎన్ని టోకన్స్ వస్తాయి? నాకు 2 టోకన్స్ వస్తాయి. ఆ టోకెన్ అని వేస్తాం. సో ప్రతి నెల మళ్ళీ నేను ఆ టోకన్స్ కూడా ప్రతి నెల 10 తారీఖు అవుతుంది. కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ ఒక దాంట్లో వేసేసి ఎవరైతే కస్టమర్స్ వస్తారో, ఎవరైతే అసోసియేట్స్ వస్తారో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది వచ్చారు, ఫస్ట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళతోటి అది చేసి తీపిస్తాం. ఎవరికైతే వెళ్తుందో ఫస్ట్ ప్రైజ్ ఏంటి అంటే ఇల్లు. ఇక్కడ మనం ఇల్లు అంటే ఇల్లే ఇస్తాం. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ కడుతున్నాం కదా, అవే ఇల్లు 120 గజాలలో ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, 810 స్క్వేర్ ఫీట్ ఇల్లు వస్తుంది, రైట్?
దానివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ రోజు ఇల్లు వెళ్ళింది, ఇల్లు వెళ్తే ఏం చేస్తాం, ఉత్తిగా అయితే ఉంచాం కదా, అయితే రెంట్ కన్నా ఇస్తాము, లేదంటే అప్పుడో ఇప్పుడు మనమే వాడుతుంటాం, వాడుతుంటే ఏమైతే వస్తుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది జనాలు అన్నాడు అదవుతుంది. ఎట్లా 24 నెలలకి 24 ఇల్లులు అయితే ఫస్ట్ వస్తాయి. సెకండ్ ఏం చేస్తున్నా అంటే గీడ ఒక 3 ఎకరాలు బిట్టుంది గీడనే, దాన్ని సెకండ్ ఫేజ్లో ఏం చేస్తున్నా 3 ఎకరాలది ఎల్పీ నెంబర్ రాగానే అక్కడ ఏం చేస్తున్నా అంటే ఇల్లులు కూడా కట్టి ఈఎంఐలో అమ్ముదామని ప్లాన్. మొత్తము 3 ఎకరాలలో 72 ఇల్లులు వస్తున్నాయి, అవి కూడా క్యాలిక్యులేట్ చేసాం. 72 ఇల్లులు కడితే మనకేం చేస్తాము అంటే ఇల్లులు కూడా ఈఎంఐలో అమ్ముదామని. దానివల్ల ఏమవుతుంది, ఒక 25 లక్షలు 30 లక్షలు ఎంతో పెట్టి వాళ్ళకు కూడా ఒక 5 లక్షలు ఎంతో డౌన్ పేమెంట్ పెట్టి ప్రతి నెల 20,000 30,000 ఎంతో వీలైనంత మిడిల్ క్లాస్ అతనికి అవైలబుల్లో ఉండేటట్టు సెట్ చేసి మనం అది చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ ఇల్లులు కడితే ఆడ ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. కమ్యూనిటీ ఫామ్ అవ్వగానే ఏమైతే జనాలు ఉండడం మొదలైతే రేట్లు అనేది పెరుగుతుంది. ఇది మనము దీంట్లో చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చేస్తున్నాము అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు టౌన్షిప్ లాగా మాకున్న క్లయింట్స్ అంటే సిఏ మేము ఏదైతే ఆడిట్ చేస్తామో ఆ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్స్తో మాట్లాడి ఇక్కడ అంతో ఇంతో వాళ్ళకి కమర్షియల్గా పనికొచ్చేది ఏదైతే ఉంటాయో వాళ్ళకి కొందరికి అలొకేట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే 135 ఎకరాలు నేను చెప్తున్నా, ఇక్కడ మనం ఏంటంటే ప్రీ లాంచ్లో అమ్మం, ఒక గజం కూడా ప్రీ లాంచ్లో అంటే అప్రూవల్ రాంది అమ్మం. అయితే ఇది మొత్తం ఒక 200 ఎకరాల బిట్టు, కానీ ఇవాళ రోజు 135 వచ్చింది కాబట్టి 135 చెప్తున్నా. రేపటి రోజు నాకు ఇటు సైడు వస్తుంది, ఇటు వస్తుంది, తర్వాత ఇక ఈడ కూడా వస్తుంది ల్యాండ్. సో మనకేంది అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 4,000 ఫ్యామిలీలు ఒక దగ్గర ఉండేటట్టు సెట్ చేస్తున్న ఒక వెంచర్. దాంట్లో కూడా మ్యాక్సిమం మనం ఏంది అంటే న్యాచురల్ వాటిని ఖరాబ్ చేయకుండా గ్రీనరీకి ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ చేద్దామనేది మన ఆలోచన. ఇది మనం చేస్తున్న డెవలప్మెంట్ ఒకటి. రెండోది గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంది అని, ఇప్పుడు మనకు ఈ బైపాస్ రోడ్ అన్నది హాఫ్ రింగ్ రోడ్ లాగా అయిపోయింది, ఇంకా దాన్ని రింగ్ రోడ్ లాగా చేద్దామన్నది ప్లాన్ ఉంది. ఇప్పుడు ఇవాళ రోజు ఏమంటాం మన ఎమ్మెల్యే గారు గెలవడము ఇవన్నీ అవ్వడము వీటిలలో ఏంది అన్నది నేను పొలిటికల్గా మాట్లాడాం, కానీ దాంట్లో అది కూడా ఒక భాగం అయితే వహించినప్పుడు ఏంది అంటే మనం అది ఇప్పుడు ఏదైతే రింగ్ రోడ్ ఉందో అది కంప్లీట్ అయిందనుకో ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే మన ఈ వెంచర్కి 1/2 కిలోమీటర్ అంత దూరం కూడా ఉండదు, మీరు వచ్చే దారిలోనే ఆ రింగ్ రోడ్ అన్నది వెళ్తుంది. అట్లా వెళ్తే దీని వాల్యూ ఇవాళ రోజు సిటీ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అట్లా వెళ్తే కూడా దీని వాల్యూ తక్కువ 15-20 వేలకు వస్తుంది. లేదు రెండోది ఇప్పుడు మీరు ఏదైతే నిజాం సాగర్ రోడ్ అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి లెఫ్ట్ తీసుకున్నారో ఆ నిజాం సాగర్ రోడ్ ఏదైతే ఉందో అది ప్రపోజ్ నేషనల్ హైవేలో ఉంది, మీరు న్యూస్లో కొడితే కూడా వస్తుంది. అది ఇంకా ప్రపోజల్లో ఉంది కానీ ఫైనల్ చేయలేదు. ఒకవేళ అది నేషనల్ హైవే చేసినా దానికి కూడా ఏం చేయాలి, ఊర్లకెళ్ళి అయితే తీసుకోరు, నేషనల్ హైవే చేస్తే దాన్ని కూడా ఏం చేయాలి అవుట్స్కట్స్ నుంచే తీసుకురావాలి. అట్లా కూడా అటు సైడ్కి వెళ్ళి తీసుకురానికి లేదు, ఎందుకంటే అటు సైడ్ మొత్తం ఊరుంది. సో ఏం చేయాలి ఆటోమేటిక్ మళ్ళీ ఇట్లకెళ్ళే తీసుకురావాలి. ఈ రెండిట్లలో ఏదైనా సరే మనకు ఆన్ అండ్ యావరేజ్ 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉండదు. సో ఇట్లా చూసుకున్నా కానీ ఈ రెండిట్లో ఏదైనా గవర్నమెంట్ పరంగా మనకు రేట్ అన్నది పెరుగుతుంది. మూడోది ఇప్పుడు నిజాం సాగర్ రోడ్ ఉంది కదా, మనం లెఫ్ట్ సైడ్ వచ్చినాం, రైట్ సైడ్ ఏంది అంటే మొత్తం కామారెడ్డి, మీరు రైట్ నుంచి పోతే డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు. రైట్ సైడ్ ఎక్కడి సైడ్ వెళ్ళినా ఎంత ఉంది అంటే రేటు 25, 30, 40 వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర ఎంత అంటే మొన్న నా ఫ్రెండ్ దగ్గర నాకు తెలిసింది 1,12,000 కితా గ్యాజీ ఓ షట్టర్ కా 1,00,000 చిల్లర ఈజీగా 1 lakh అబోవ్ అయింది అంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంతే. ఇప్పుడు మనం ఈ రోడ్కి లింగాపూర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం పోనీకే లేదు ఇదే చెప్తున్నా. ఇప్పుడు ఇదే రోడ్కి సీదా ఇట్లా పోయినాం అనుకో లింగాపూర్ 2 కిలోమీటర్లు, లింగాపూర్ నుంచి మనకు నిజాం సాగర్ చౌరస్తా 1 కిలోమీటర్ వస్తుంది, ఆ నుంచి ఆడికి ఇంకో మొత్తం 4 కిలోమీటర్లు ఈడికెళ్ళి. ఇంకోటి అంతే 4 కిలోమీటర్లు ఒకటి. రెండోది ఇప్పుడు ఇది ఏదైతే కృష్ణాజీవాడ ఉందా, ఈ కృష్ణాజీవాడ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్తే ఇక్కడ దేవి విహార్ అని ఉంది. ఈ దేవి విహార్లో ఎంత నడుస్తుంది అంటే 25,000 నుంచి 30,000 నడుస్తుంది. కరెక్ట్ రోడ్కి ఆపోజిట్ సైడ్, మనం రోడ్కి ఇటు సైడ్ ఉన్నాం. అంటే మీకు అనడం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ కామారెడ్డికి డెవలప్ అయ్యడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇటు సైడ్ అంటే ఇటు సైడే, ఇదే మన ఏరియానే. ఎందుకంటే అటు సైడ్ అంతా ఆల్రెడీ అయిపోయింది. మనకు డెవలప్మెంట్కి స్కోప్కి జనాలు కొనుక్కోవడానికి మంచి రేట్లో వచ్చేది ఎంత ఉంది అంటే ఇది. మూడోది. నాలుగోది ఏంటంటే ఈడ ఎవరు హైదరాబాద్ రోడ్ అయితే 6 కిలోమీటర్లు వస్తుంది. నేను అనేది కామారెడ్డి బస్ స్టాప్.
ఇప్పుడు మీరు నిజాం సాగర్ చౌరస్తా ఉంది కదా, ఆ నుంచి మీరు ఇప్పుడు ఎటుకెళ్ళి నిజాం సాగర్ చౌరస్తా నుంచి రైట్ కొట్టిరు కదా నా బస్ స్టాప్ 4 కిలోమీటర్, ఆ నుంచి సీదా ఇంకా పోతే మీకు 2 కిలోమీటర్లు వస్తే హైవే కనిపిస్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్ 6 కిలోమీటర్లు అట్లయితే, ఎందుకంటే నిజాం సాగర్ రోడ్ నుంచే రైట్ కొడతారు కాబట్టి అట్లా చూసుకుంటే 6 కిలోమీటర్లు. సో దానికి చూసుకుంటే అంటే యావరేజ్గా చూసుకుంటే 10 నిమిషాలు 15 నిమిషాలు దూరం అంతే. కరెక్ట్ మనం ఆడికెళ్ళి ఇడికి వచ్చేటప్పుడు ఇంతకుముందు శ్రవణ్ అడిగిన 7 అంటే బస్ స్టాప్ అంటే ఓకే 10 నిమిషాలలో వస్తే రెడీ చేసుకోరని చెప్పిన, అంటే యావరేజ్గా చూసుకుంటే 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సో మనకు అంటే అనడం ఏంటి అంటే నిజంగా చెప్పాలంటే 10 నిమిషాల దూరంలో 1,00,000 నుంచి మనం అమ్మేది 5,500 ఆన్ అండ్ యావరేజ్ డిఫరెన్స్ చూసుకుంటే 90 నుంచి 95,000 డిఫరెన్స్ 10 నిమిషాల దూరంలో ఉంది. ఏం చేస్తాం ఒకటి. రెండోది ఇప్పుడు నిజంగా కామారెడ్డిలో చూసుకుంటే గల్లీలు ఇరికిరుకుంటాయి. అంటే ఎందుకంటున్నా అంటే బికాస్ పాత లేఅవుట్ కాబట్టి గల్లీలు 20 ఫీట్లు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఒకరు కార్ పెట్టిరంటే ఇంకో కార్ పెట్టండి అంతే 20 డిప్ 70 60 80 కానీ రోడ్ ఫేసింగ్ తక్కువ. నువ్వు ఏదన్నా చెక్కి మన నిజామాబాద్ అట్లా ప్లాట్లే తెంపారు. అవును. అయితే 25 తప్ప అసలు 30 పెట్టారు. ఇక అదే ఇక అది యాక్చువల్గా అది ఏంటంటే 40/54 ఉంటుంది. కానీ ఏంటంటే జనాలకి అవైలబిలిటీలో గేరడానికి 20/54 చేస్తారు. అది తర్వాత డివైడ్ చేసుకున్న తర్వాత మన కమ్యూనికేషన్ ద్వారా పెట్టడమే 20 పెడతారు. మన దాంట్లో అట్లేం లేదు. అదేలే ఇక రో హౌస్ తీరు అయితే ఏమో అదే. అయితే సో అట్లా మనకేంది అంటే 10 నిమిషాల దూరంలో కాస్ట్ అన్నది అది. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా అనొచ్చు అరే అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే కూడా మనం ఇచ్చే రేట్ కంటే ఎక్కువనే పడుతుంది ఆయనకి. ఇది కూడా ఓపెన్గా చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎవరన్నా అగ్రికల్చర్ ల్యాండ్ లాగా కొనాలనుకున్నా మనం ఇచ్చే రేట్ కంటే ఎక్కువ పడుతుంది. సో అట్లా చూసుకున్నా మనం ఇచ్చే 5,500 ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా వస్తే ఎంత వస్తుంది అంటే 2 కోట్లు రైట్. నాకు వచ్చేది 2 కోట్లే గానడికే వస్తుంది. అసొంటిది మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అట్లా 2 కోట్లు విత్ మనం ఏంది డైరెక్ట్ ఇప్పుడు ఇవాళ రోజు వచ్చి కట్టుకుని ఉంటా అంటే కూడా ఉండడానికి అన్ని అవైలబుల్ ఉండేటట్టు సెట్ చేసినాం రైట్. సో ఇంతకుముందు డ్రాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఏంది అంటే ఇల్లు. సో ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ 24 డ్రాలలో 7 డ్రాలు అయిపోయినాయి, ఇంకా 17 డ్రాలు ఉన్నాయి. సో ఇవాళ రోజు ఎవరు కొన్నా వాళ్ళు కట్టాల్సింది 24 నెలలు అయినా 17 డ్రాలలో వాళ్ళకి అవైలబిలిటీ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 నెలలు కట్టారు, 4వ నెల మీకు ప్లాట్ వెళ్ళింది, ఇక అక్కడ నుంచి మీరు కట్టాల్సిన అవసరం లేదు, మీ పేరు మీద రిజిస్టర్ చేసేస్తాం ప్లాట్. 3వ ప్రైజ్ 1,00,000, 4వ ప్రైజ్ 80,000, 5వ ప్రైజ్ 60,000. సో ఈ 1,80,000 60,000 వస్తే ఆటోమేటిక్ ఆ కాస్ట్ అనేది మైనస్ చేసేస్తాం రైట్, ప్లాట్లో మైనస్ చేసేస్తాం. సో దట్ ఏంటి అంటే అట్లా ప్రతి నెల 24 నెలలు ఇంటూ 5 వేసుకుంటే 120 ఎంతమంది 2,000 ప్లాట్లల్లో 120 మందికి ఖచ్చితంగా వస్తుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 6% జనాలకి ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఎవరైతే కొన్నారో ఒక్కసారి వెళ్ళిందో ఇక వాళ్ళది మళ్ళీ తీయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 టోకన్లు వెళ్ళినాయి అనుకో, ఒక టోకన్ తీసేస్తారు, ఇంకో టోకన్ ఉంటుంది అట్లా. సో మన వెంచర్ గురించి మామూలుగా అనుకుంటే ఇది. సో దీంట్లో ఒకటి డెవలప్మెంట్, తర్వాత థర్డ్ ఏంటంటే మెయిన్ రీసేల్ అన్నది ఇవాళ రోజు మనకు పెద్ద ప్రాబ్లం. ఈ రీసేల్కి కూడా ఏం చేస్తున్నాము అంటే నేను కొనుక్కుంటా మీకు డబ్బులు ఇచ్చాను నేను చెప్తలేను. నేను అట్లా చెప్పిన నెక్స్ట్ మూమెంట్ నేను అబద్ధం చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శ్రవణ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాట్ కొనుక్కున్నా. శ్రవణ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాట్ కొనుక్కొని ఒక 3 సంవత్సరాల తర్వాత అమ్మాలంటే ఏం చేస్తాం? ఎవరి దగ్గర కొన్నానో ఆయనకే చెప్తా, శ్రవణ్ భాయ్ నేను ఈ ప్లాట్ అమ్ముదాం అనుకుంటున్నా, నువ్వు నాకు అమ్మి పెట్టు అని. శ్రవణ్ ఏం చేస్తాడు? ఆయన కాంటాక్ట్స్లో చెప్తాడు. కాంటాక్ట్స్లో చెప్తే ఓ 10 మందికి చెప్తాడు, పోతలేదు. పోకపోయేసరికి ఏం చేస్తాడు? ఆటోమేటిక్ ఫోన్ ఆఫ్ చేయడు, కట్ చేయడు, లేకుంటే బ్లాక్ పెట్టాడు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే మనము ఆ ప్లాట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ పలానా ప్లాట్ నెంబర్ 24, ఆ 24 ప్లాట్ అనేది నా యాప్లో రిలీజ్ చేస్తా. నా యాప్లో ఏం చేస్తా? రిలీజ్ చేస్తా. ఇవాళ రోజు ఎంతమంది ఉన్నారు నా దగ్గర? 3,000 మంది ఉన్నారు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఓ 10,000 మంది అవుతారు. ఆ 10,000 మందికి ఈ ప్లాట్ ఓపెన్ ఉందని అర్థమవుతుంది. అప్పుడు ఎవరు కొనుక్కోవాలన్నా ఆ ప్లాట్ మన కంపెనీ త్రూ అమ్మవచ్చు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అయితే నేను అమ్మి పెడుతున్నా ఆయనకు చెప్తా ముందే, బాబు మాకు అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కొంత కట్ చేస్తాం. ఎందుకంటే నేను 10 లక్షలకు అమ్మిన అనుకో ఒక 50,000 ఎంతో కట్ చేస్తా. అది ఎందుకు కట్ చేస్తా? ఎందుకంటే మన వాళ్ళు ఎవరైతే అమ్మిరో వాళ్ళు కూడా మళ్ళీ ఇవ్వాలి కదా నేను రైట్.
మన ఏజెంట్కి ఏదైతే ఇవ్వాలో అది నేను అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని అది మళ్ళీ మన పేరు బయటికి రాకుండా. దీనివల్ల ఏమైంది, శ్రవణ్ పేరు ఖరాబ్ కాదు, కంపెనీ పేరు ఉంటుంది ఒకటి. ఇది పైసలు అవసరం అయితే. దీనివల్ల ఏమైంది, ఇన్ని రోజులు శ్రవణ్ ఒక్కడే అమ్మాలనుకుంటే అమ్ముడు పోయే ఛాన్స్ ఎంత ఉంటుంది అంటే ఒక 5% ఉంటే ఇంతమందికి చూపిస్తే అమ్ముడు పోయే ఛాన్స్ ఒక 50% అవుతుందేమో, రైట్? అరే ఇంతమందికి చూపించినా అమ్ముడు పోతలేదు అంటే కొంచెం ఆవుదాం బైక్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏమవుతుంది, శ్రవణ్ అయితే బద్నాం గారు కదా, అట్లా మన ప్రతి అసోసియేట్ ఎవరు బద్నాం గారు ఒకటి. రెండోది రీసేల్ ఎందుకు చేద్దాం అనుకుంటాం, ఒకటి పైసలు అవసరం ఉంది, రెండు అరే ఈడ రేటు పెరిగిపోయింది మనం ఏం చేద్దామంటే ఈడ అమ్ముదాము, ఇంకో దగ్గర పోయి కొందాం, రైట్? సో నేనేమంటా అంటే ఇంకో దగ్గర పోయి కొనడానికి ఈడ అమ్మి ఇదంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రోజు నాది ఇదే ఎన్నోది రెండో ప్రాజెక్ట్. ఒక 3 సంవత్సరాల తర్వాత నాకు కనీసం 10 ప్రాజెక్టులు ఉంటాయి. అది నిజామాబాద్ ఉండొచ్చు, ఆర్మూరు ఉండొచ్చు, మేడ్చల్ ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. మీరు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాల ప్లాట్ కొనుక్కోరు, ఆ ప్లాట్ నాకు ఇస్తే మార్కెట్ వాల్యూ కొనుక్కుంటా నేను. మీరు ఆడ నేను ఏ ప్లాట్ అయితే అమ్ముతున్నా మార్కెట్ వాల్యూకి ఇచ్చేస్తాను, అంతే. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ 100 ఎకరాలు తీసుకుంటా, ఇది డెవలప్ చేసి అమ్మి ఇంకో దగ్గర పోయి మళ్ళీ దందా చేస్తాం. అసొంటిది నేనేమంటున్నా, సేమ్ అదే 100 గజాలు కొనుక్కున్న కస్టమర్కి కూడా నేను అదే ఆప్షన్ ఇస్తున్నా. రోజు ఇప్పుడు నేను స్టార్టింగ్లో నేను దందా మొదలుపెట్టినప్పుడు అంటే మీకంటే నిజంగా చెప్తున్నా, ఏజ్లో అందరికంటే చిన్నోనే కానీ రియల్ ఎస్టేట్లో నిజంగా చెప్తున్నా దునియా సంపాదించిన. అంటే ఏం చేసిన అంటే ఫస్ట్లో స్టార్టింగ్ ఇదే చేసిన, కొనాలి, ఒక ప్లాట్ కొనే జాగాల 2 ప్లాట్లు కొంటా, ఆయనకు కన్విన్స్ చేస్తా, బాబు ఒక 6 నెలలు ఇస్తా, సంవత్సరంలో ఇస్తా అని. ఏం చేస్తా, ఆ 2 ప్లాట్లలో కొంచెం వాళ్ళు రేట్ పెంచగానే మా ఫ్రెండ్ని పిలుస్తా, అరే ఇగో నా పక్కనే ప్లాట్ ఉంది నువ్వు కొనుక్కో. ఏ రేట్కి, నాకు పాత రేటే పడ్డది, ఈయనకు నేను కొత్త రేటే ఇస్తాను కదా. దానివల్ల ఏమవుతుంది, నాకు 1000 రూపాయలు కలిసి వస్తుంది, నాకు 7000 పడ్డది కాస్త నాకు 6000 అవుతుంది. సో అట్లా మళ్ళీ ఇద్దరం కలిసి అరే ఏం చేద్దాం, నువ్వు ఒక ప్లాట్ కాదు ఇంకో ప్లాట్ కొనుక్కోనికి ఇట్లా బెనిఫిట్. సో ఇట్లా పెంచుకుంటా రొటేట్ చేసిన నేను చెప్తున్నా కదా, తక్కువ 2 లక్షల గజాలు అమ్ముంటాం లాస్ట్ ఒక 5-6 ఏళ్ళలో. 2 లక్షల గజాలలో నిజంగా చెప్తున్నా కదా, ఈవెన్ 100 రూపాయల మార్జిన్లో కూడా అమ్మినా ప్లాట్. కానీ ఏ రోజు కూడా వచ్చిన కస్టమర్ తోటి ఒకరోజు ఒక మాట పడలేదు. రీసేల్ కానీ వచ్చిన కస్టమర్ కూడా మనం ఎంతో కొంత బెనిఫిట్ చేసినాం. అండ్ నేను చూసేది ఏంటంటే ఏ రోజైనా సరే మనం ప్లాట్ అమ్మితే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5000 నడుస్తుంది, నేను దీన్ని 7000 అని కూడా చెప్తా, 7000 అని చెప్పి కూడా అమ్మగలుగుతాం. కానీ ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చి అమ్ముదామంటే 7000 రాలేదనుకో తిట్టుకుంటాడు. అట్లా కాకుండా నేను తక్కువ మార్జిన్ ఉన్నా, నాకు ఒక ప్లాట్ అమ్మితే 2000 వచ్చే దగ్గర ఒక ప్లాట్ 2 ప్లాట్లు అమ్మి 2000 తెచ్చుకుంటాం. ఒక ప్లాట్ అంటే మార్జిన్ తక్కువ ఉన్న నంబర్ పెంచుతాం. దీనివల్లనే మనం ఏంది అంటే ఒక 600 ప్లాట్లు ఇంత తక్కువ టైంలో అమ్మగలగడానికి మెయిన్ రీజన్, రైట్? సో అట్లా మనకి ఏదైతే ఉందో రీసేల్ ఆప్షన్ అన్నది స్వాప్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాం. ఇది బిజినెస్ సార్, ఇప్పుడు ఒక 500 కానీ 1000 రూపాయలు ఎక్కువ అమ్ముకోవచ్చు, కానీ చీటింగ్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ మన ఆలోచన కూడా అదే. ఏజెంట్ నుంచి చెప్పొచ్చు, మాకు డైరెక్ట్ అయినా చెప్పొచ్చు, అట్లేం లేదు. మీకు కావాలంటే ఇచ్చేయచ్చు. అట్లేం లేదు, అదేం లేదు. ఇక అది కొన్ని హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కానీ దాంట్లో ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఉంటాయి. ఇప్పుడు జడ్జెస్ కాలనీ అని పెడతారు, అందులో వాడు అమ్మితే మళ్ళీ జడ్జ్కే అమ్మాలంటాడు, ఆ కండిషన్ పెడతారు. అట్లాంటివి మన దగ్గర ఏం లేదు. మీ ప్లాట్ మీరు ఇండివిజువల్గా అమ్ముకోగలిగితే ప్రాబ్లం లేదు, ఒకవేళ కాకపోతే ఎగ్జాక్ట్లీ ప్లాట్ పోకుంటే కంపెనీలో రిలీజ్ చేస్తాను, ఎవరు పరిచయం లేని వాళ్ళు చెప్తారు, అందరు పరిచయం ఒకటి. ఇప్పుడు సార్ అన్నాడు దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందా అంటే నిజంగా చెప్తున్నా ఇవాళ వరకు నా ప్లాన్లో అయితే లేదు కాంపౌండ్ వాల్. అంటే ఎందుకో కూడా చెప్తుంది. ఎగ్జాక్ట్లీ నేను ఏంది అంటే ఎటు కుదిరితే అటు సైడ్ పెంచుకుంటూ పోదామనే చూస్తున్నా తప్ప వీడికి ఆపుదామని ఆలోచన లేదు. ఎందుకంటే కాంపౌండ్ అంటే మళ్ళీ దీనికి డిటిసిపి వీటికి కాంపౌండ్ వాల్ చుట్టూ పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఏదైనా కనెక్టివిటీ, ఇప్పుడు ఈ రోడ్ ఉందనుకో, ఈ రోడ్డు పక్కన రోడ్ వస్తే పక్కనకి కనెక్టివిటీ ఇస్తారు. ఇవన్నీ గవర్నమెంట్కి రాసి ఇచ్చిన. ఇప్పుడు ఈ పార్క్ ఏరియాలు కానీ ఈ రోడ్ ఏరియాలు కానీ ఇవన్నీ గవర్నమెంట్ పేరు మీద ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి. అదే సో అట్లా మనకు అది ఏం లేదు. అండ్ ఇంకోటి నేను చెప్పినట్టు మనకి ఏదో ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ చేస్తున్నాయి. ఈ ఒక్క ప్రాజెక్ట్ 135 ఎకరాలు నమ్ముకొని రాలే నేను, నిజంగా చెప్తున్నా. అంటే ఇట్లాంటి ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేద్దామన్న ఉద్దేశం ఉంటేనే మనం వీడికి వచ్చినాం.
ఎందుకంటే అంత దేశంలో ఇప్పుడు నిజామాబాద్ కూడా వచ్చి నేను 4-5 చూసి వచ్చిన అంటే కూడా కారణం ఏంటి అంటే అట్లా మనం పెంచుకుంటూ పోదాం అన్నదే ఆలోచన. కాకుంటే ఇవన్నీ పెంచాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మన బల్గం అంటాం కదా, అది సర్కిల్ పెంచుకుంటాం. సర్కిల్ ఒకటి పెరిగింది అనుకో ఆటోమేటిక్ మనం ఏంది అంటే ఉన్నదాన్ని పెంచుకుంటూ పోదామన్న ఆలోచన. సో అట్లా మనకి ఏంది అంటే నేను అదే అంటున్నాను, మనకి ఏదైనా ఉన్నా సరే దీంట్లో డాక్యుమెంటేషన్ పరంగా కానీ లీగల్గా కానీ రీసేల్లో కానీ ఏ ప్రాబ్లము లేదు. ఇంకొకటి ఏంటి అంటే మీకు లీగల్ అనడానికి ఇప్పుడు నేను ఇద్దరం కంపెనీ సెక్రటరీలు, నేను అడ్వకేట్ కూడా. మామూలుగా మేము హైదరాబాద్లో కంపెనీ సెక్రటరీ అంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు మీకు ఇప్పుడు టాటా కానీ ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి. అది ఎవరు చేస్తారు అంటే మేము చేస్తాం. ఇప్పుడు నా దగ్గర కనీసం 300 క్లయింట్స్ ఉంటారు. 19 ఏళ్ళకి నా సిఎస్ అయిపోయింది. నాకు పెద్ద కంపెనీలు ఉన్నాయి, రైట్. ఈవెన్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పేర్లు ఎందుకులే కానీ. సో అటువంటి కంపెనీలను మేము అటువంటిది మేమే చేసినాం అనుకో ఇంకెంత జాగ్రత్త ఉంటాం, రైట్. సో మన ఆలోచన కూడా ఏంటి అంటే దీంట్లో నలుగురిని కలుపుకుంటా పెంచుకుంటూ పోదాం అన్నదే ఆలోచన. సో అంతే తప్ప దీంట్లో ఒకరిని మోసం చేద్దాం ఇప్పుడు చేసినా కానీ ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ మార్కెట్లో బయటకు వచ్చేస్తుంది పేరు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేరా ఆల్రెడీ అప్లై చేసినాం, కొన్నిటికి వస్తుంది. రేరా లేని ఫైనల్ అప్రూవల్ రాంది, కట్టనికి రాదు. ఫైనల్ అప్రూవల్ అనేది రైట్ అవును. అయితే రెరాకు ఒక్కటి మీకు ఏంటంటే రెరా గురించి ఏంటంటే రెరా లేకపోతే కట్టనికి లేదు అన్నది లేదు కాన్సెప్ట్. ఇది కూడా చెప్తున్నా. రెరా అంటే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉంటే డిటిసిపి ఒక అప్రూవల్, రెరా అన్నది ఒక అప్రూవల్. డిటిసిపి అన్నది ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఒకరు వచ్చి ఇట్లా ఇల్లు కట్టుకోవాలనుకోరు, కట్టొచ్చు అంటే లేదు, కట్టనికి లేదు. ఎప్పుడు కట్టొచ్చు అంటే వీళ్ళు ఫైనల్ అప్రూవల్ వచ్చినాక కట్టొచ్చు. ఫైనల్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది? నేను వెంచర్ డెవలప్మెంట్స్ ఏవైతే ప్రామిస్ చేసినో అవి ప్రామిస్ చేసినట్టు డెవలప్ చేస్తే మాత్రమే ఇది రిలీజ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. అయితే అరే సార్ మీరు చెయ్యకపోతే అనొచ్చు. ఇది కూడా చెయ్యకపోతే ఏంది చెయ్యకపోతే ఈడ మీకు ఏవైతే ఇప్పుడు దీంట్లో కనిపిస్తలేవు, ఇగో ఈడున్నాయి ఇట్లా గీతలు పెట్టినాయి, ఇగో ఈ గీతలు పెట్టినవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి మార్ట్గేజ్ చేసేస్తాం. అంటే ఒక వెంచర్లో 100% ఉంటే 16% గవర్నమెంట్ పేరు మీద మార్ట్గేజ్ చేస్తాం. ఈ మార్ట్గేజ్ చేసిన ఎప్పుడు రిలీజ్ అయితే నాకు అంటే నేను ఏవైతే డెవలప్మెంట్ చెప్పినో ఆ డెవలప్మెంట్స్ చేస్తేనే నాకు అవుతుంది. చెయ్యలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైతే ఆటోమేటిక్ ఈ ప్లాట్స్ అన్ని గవర్నమెంట్ పేర్లు ఉంటాయి, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకి టెండర్స్ ఇస్తారు. సో ఆటోమేటిక్ నేనేం చేయాలి, ఇవాళ రోజు నాకు డెవలప్మెంట్ కాస్ట్ ఎక్కువనా దీంట్లో వచ్చే లాభం ఎక్కువనా అంటే దీంట్లో వచ్చే లాభమే ఎక్కువ. సో సచ్చినట్టు చేయాల్సిందే, దాంట్లో చెయ్యకుండా ఉండదు అన్న ప్రాబ్లమే లేదు. ఇంకోటి ఏంటి అంటే డిటిసిపి అప్రూవల్ అన్నది వచ్చింది అంటే ఇప్పుడు నిజంగా 16% ప్లాట్లు అంటే ఇలా మామూలుగా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 3 లక్షల గజాలలో 16% వేసుకోరు. ఆల్మోస్ట్ ఎంత 50,000 గజాలు నాకు అందులోనే ఉన్నాయి. 50,000 గజాలు నేను అమ్మితే నాకు వచ్చే పైసలకి దీన్ని కాదు ఇటువంటిది ఇంకో వెంచర్ కూడా డెవలప్ చేయొచ్చు. అంటే మనకు అది అట్లా మార్ట్గేజ్ అన్నది ఉంటుంది. సో డెవలప్ అవ్వదు అన్న సమస్య లేదు, రైట్. సో మనం ఏంది అంటే దీంట్లో ఒక మంచి దాంతో ముందుకు వెళ్ళాలి. అండ్ రేటు కూడా నేను ఇట్లాంటి మార్కెట్లో మామూలుగా రేట్లు అన్నది ఏంది జనాలు ఇంతకుముందు 10,000 నడుస్తుంటే 9,000 8,000 కూడా అమ్ముతారు. నేను ఇట్లాంటి మార్కెట్లో ఆల్రెడీ 500 పెంచిన కూడా 500 పెంచిన తర్వాత కూడా 150 ప్లాట్లు అమ్మిన. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 5,90,000 నుంచి స్టార్ట్ చేసిన, తర్వాత ఇప్పుడు 6,60,000. మళ్ళీ 2 నెలల్లో డెవలప్మెంట్ చూపించి మళ్ళీ ఇంకో 500 పెంచుతాం. అంటే ఇది ఏంది అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో అంటే ఈ 24 మంత్స్ ఈఎంఐలో మీరు ఇంకొకటి కూడా చెప్పవచ్చు ఏంటంటే 24 మంత్స్ ఈఎంఐలో కనీసం 4 సార్లు రేట్ పెంచుతాం. కనీసం 4 సార్లు రేట్ పెంచుతాం. అది ఏంది ఆటోమేటిక్ డెవలప్మెంట్ చేస్తా కాబట్టి ఆటోమేటిక్ పెంచుతాం. డెవలప్మెంట్ చేయకుండా పెంచితే 500 పెంచుతాం. ఎందుకంటే 500 ప్రతిసారి పెంచుతాం. అప్పుడు ఏంది డెవలప్మెంట్ చూపించకుండా పెంచితే ఎవడు కొన్నాడు, రైట్. ఇప్పుడు నేను చూపించినాక కొంటున్నాం కాబట్టి పోతున్నాయి. అయితే ఒక 2 సంవత్సరాలలో 500 ఒక్కసారి అంటే 4 సార్లకి 2,000 రూపాయలు పెరుగుతాయి. ఒక పర్సన్ నా దగ్గర 100 గజాలే కొన్నాడు అనుకుందాం. 100 గజాలే కొంటే ఆయనకు 2,000 రూపాయలు పెరిగింది అనుకో, 2 లక్షల లాభం. ఎంత పెట్టినందుకు? 5,50,000 పెట్టినందుకు 2 లక్షల లాభం ఆయనకు. ఎప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పటికి. అప్పుడు కావాలంటే ఆయన చేసుకోవచ్చు, లేదా ఇంకొకరికి సపోర్ట్ చేయడానికి కూడా మనం ఉన్నాం. ఒకటి.
మామూలుగా మిత్తి వేసుకుంటే కూడా 5,50,000 ఇయ్యాలకి ఇయ్యాల నాకు ఇస్తే నేను 2 లక్షలు 2 సంవత్సరాల తర్వాత ఇస్తే కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 36% మిత్తి వస్తుంది. డివైడెడ్ బై 2 ఇయర్స్ చేస్తే సంవత్సరానికి 18% ఇయ్యాలకి ఇయ్యాలి ఇస్తే. అసొంటిది ఏం చేస్తుంది నాకు ఈఎంఐలో కడతారు. ఈఎంఐలో కడితే మీకు వచ్చే దీని మీద మిత్తి క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 55 నుంచి 60% మిత్తి. అంటే సంవత్సరానికి ఎంత పర్సెంట్? 24% నుంచి 30%. మనము ఇవాళటి రోజు ఏదన్నా గోల్డ్లో కానీ షేర్స్లో కానీ ఇంకా దేంట్లో కానీ ఇట్లాంటి ఏమంటాము ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా అంటే లిటరల్లీ లేవు. అండ్ దీంట్లో నేను అదే అన్నా, మీరు ఎప్పుడు అయినా సరే వచ్చి చూసుకోవచ్చు. దీంట్లో మనకు డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా వర్క్ నడుస్తూనే ఉంటుంది. మీకు లిటరల్లీ కావాలంటే యూట్యూబ్లో మనం ఏం చేస్తామంటే ప్రతి నెల అండ్ అసోసియేట్స్కి మన గ్రూప్ ఉంది, ప్రతి నెల ఏం వర్క్ నడుస్తుంది అనేది వాళ్ళకు జూన్ మంత్ డెవలప్మెంట్, జూలై మంత్ డెవలప్మెంట్, మే మంత్ అట్లా డెవలప్మెంట్ వర్క్స్ ప్రోగ్రెస్ కూడా వేస్తూనే ఉంటాం. దీనివల్ల ఏంటి అంటే మీరు కస్టమర్స్ కూడా పంపించేయచ్చు. అరే బాస్ నువ్వు కొనుక్కున్న ప్లాట్ ఏదైతే ఉంది ఇగో దీంట్లో పలానా ఈ డెవలప్మెంట్ నడుస్తుంది, ఈ స్టేజ్లో ఉంది, ఇట్లుంది, అట్లా మనం పంపించుకుంటూ పోతే వాళ్ళకు కూడా ఏంటంటే మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవాళ రోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్స్ని ప్రాపర్ చూసుకుంటే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళే నలుగురిని రిఫర్ చేస్తారు. అసోసియేట్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ కంపెనీ మంచిగా. ఇదే మన కాన్సెప్ట్. సో మనకేంది అంటే ఇప్పుడు ఏవైతే పార్క్స్ అట్లాంటివి పెడుతున్నామో ఇవన్నిట్లలో కూడా మన వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ కానీ అసోసియేట్స్ కానీ ఏదైనా చిన్న ఈవెంట్ చేసుకుందాం అనుకో, మామూలుగా బయట వాళ్ళకైతే ఓ రేట్కి ఇస్తాం, వీళ్ళకి ఏం చేస్తాం కన్సెషనల్ రేట్స్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అంటే ఇది ఇంకొక 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ ఇప్పుడు ఏదైతే పార్క్ నేను చెప్తానో మొత్తం గ్రీనరీ వచ్చేసి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సగం ఒక 60% అయిపోయింది. మీరు వెళ్తే కూడా ఇప్పుడే చూడొచ్చు మనం, అంటే అయిపోయినాక చూద్దాం. ఒక 60% అయింది, ఇంకో 40% అయింది అనుకో. లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక ఫంక్షన్ హాల్ నీట్గా మొత్తం గ్రీనరీతో ఉన్న ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. దాంట్లో ఒక 100 నుంచి 150 మంది, ఎక్కువ కాదు. మళ్ళీ ఒక చిన్నపాటి ఏదైనా చేద్దాం అనుకుంటే ఇది ఒక నెల రోజులలో కనిపిస్తుంది. రోడ్ కటింగ్, రోడ్ డెవలప్మెంట్ అన్నీ నడుస్తుంది. ఒక 3 నెలల తర్వాత వచ్చారనుకో ఒక ఫామ్ హౌస్, ఒక స్విమ్మింగ్ పూల్ ఇవి కనిపిస్తుంది. అంటే ఏంటంటే మనం చెప్పినట్టు చేసుకుంటూ పోతే వాళ్ళకి ఆటోమేటిక్ ఏమవుతుంది, నమ్మకం పెరుగుతుంది. అండ్ రేపటి రోజు ఇంతకుముందుకు సార్ ఎవరు అంటుండే, మనం ఇది రేటు తక్కువ కదా 6,60,000 జర ఇది హై ఎండ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొనరు. దానికి నేను ఏమంటా అంటే వాళ్ళకి మనం ఫామ్ హౌస్లో అమ్ముదాం. ఒకదాని మీద ఇంత వస్తే ఒక 10 ప్లాట్లు అమ్మినట్టు. మనకి ఎంత అమ్మినా మనం కాస్ట్ పెడతాము, దాని ప్రొరేటా బేసిస్లోనే అన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తాం, వచ్చే డబ్బులు కూడా. సో ఒక లెట్ సపోజ్ 6,60,000 అమ్మినాం అనుకో, ఒక అమౌంట్ వస్తే 1 కోటి రూపాయలు అమ్మితే ఇంకో అమౌంట్ వస్తుంది. ఆయనకేంది టౌన్కి, కామారెడ్డి టౌన్కి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం, 10 నిమిషాల దూరం. అటువంటిది వచ్చి ఉండి స్పెండ్ చేసి పోవడానికి కంఫర్టబుల్ ఏరియా, కంఫర్టబుల్ ప్లేస్. అండ్ దీంట్లో కొన్ని మంచి హైట్ ఏరియాస్ ఉన్నాయి. మంచి ఇప్పుడు ఫస్ట్ ఫామ్ హౌస్ కట్టేది మంచి హైట్ ఏరియాలో కడతా. అదేంటి అంటే ఆడ నిలబడి చూస్తే మొత్తం వెంచర్ నాకు 360 డిగ్రీస్ కనిపిస్తుంది. ఈడికెళ్ళి ఇప్పుడు మీరు ఈడ లేచి చూస్తే ఆడ కామారెడ్డి ఇల్లులు కనిపిస్తున్నాయి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇది మనం ఉన్నదే మంచి హైట్ ఏరియా. అంటే ఇంకా రాత్రి వరకు ఉంటే అయితే ఇట్లా మొత్తం లైట్సే కనిపిస్తాయి ఇక్కడ బయటికి. ఏంటంటే ఈడ మనం ఉత్తిగా నించుంటే ఆడ ఇల్లులు కనిపిస్తున్నాయి కామారెడ్డి. అంటే మనకు మామూలుగా ఏరియల్ వ్యూలో చూసుకుంటే 1-2 కిలోమీటర్లలో మంచి ఇల్లులు దొరుకుతాయి. ఇటు సైడ్ పోతే కూడా మీకు ఇప్పుడు కృష్ణాజీవాడ ఏదైతే ఉన్నా దేవి విహార్ కానీ మంచి ఇల్లులు అన్ని క్లాస్ ఉన్నాయి. అండ్ ఆ రోడ్డుకు అవతలంతా కూడా 25,000, 30,000, 50,000, 60,000, 70,000 రేట్ అట్లా వెరకు కూడా పోతూనే ఉన్నాయి. సో అసొంటిది ఇటు సైడ్ వస్తుంది సిటీ. సో అది మనకి ఎక్కువ టైం పట్టదు. ఎగ్జాక్ట్లీ, రేటు కూడా తక్కువ ఉంది కాబట్టి మనకి ఏంటంటే పెరిగే స్కోపు ఛాన్స్ దీంట్లో ఎక్కువ ఉంది. నార్త్ ఈస్ట్ అనుకో 350 ఎక్కువ, నార్త్ ఈస్ట్ 350, కార్నర్ 300, ఈస్ట్ ఫేస్ అయితే 250. అదే 60 ఫీట్ అయితే ఇంకొక 50 రూపాయలు ఎక్కువ. అంటే 60 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేస్ 250 ఉన్నాయి, ఇక్కడ 300. వెస్ట్కి ఏం లేదు. ప్లాట్ సైజు 40x40 ఫేసింగ్ బై 54, 240 గజాలు ప్లాట్. ఇంతకుముందుకు సార్ అన్నట్టు దాన్ని సగంకి కోస్తే 20x54. ఇది కామారెడ్డి స్పెషల్. అంటే నిజం చెప్పాలి అంటే అంతే. అంటే నిజం చెప్పాలి అంటే ఇది ఆల్రెడీ ఎల్పీ వచ్చింది, మనం వేరే వాళ్ళ టేక్ ఓవర్ చేసినాం కాబట్టి ఇట్లా. కానీ ఇప్పుడు ఏదైతే నేను 3 ఎకరాలు అని చెప్పినో దాంట్లో ప్లాట్ దాంట్లో ఏం చేస్తున్నామంటే అదే. అయితే ఇప్పుడు మీరు ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే 3 ఎకరాలు అంటున్నాం దాంట్లో అట్లా కాదు. దాంట్లో ఏం చేస్తున్నామంటే 133 స్క్వేర్ యార్డ్స్.
అట్లీస్ట్ ఫేసింగ్ 25 నుంచి 27.5 పెడదామండి. 30 ఇట్లా 33 35 100 గజాలు. అదే 120 గజాలు 30 అట్లా 133 గజాలలో ఇల్లు కట్టిద్దాం అన్నది ప్లాన్. ఇప్పుడు ఏదైతే నేను ఈఎంఐలో అమ్ముతా అని చెప్పినో ఆ ప్లాట్లు గీడనే ఇప్పుడు దానికి కూడా ల్యాండ్ అంతా కూడా లెవెల్ చేపించిన గీడనే. మీరు పోతే ఈడ ఇప్పుడు అంటే టెంపరీగా ఏం చేస్తున్నా అంటే జనాలు రావాలి కాబట్టి ఒక క్రికెట్ గ్రౌండ్ లాగా చేసి ఈడ ఎంప్లాయీస్ క్రికెట్ టెంపుల్ లేదు. టెంపుల్కి ఏం చేసామంటే ఒక 20 గుంటలు ఆల్రెడీ టెంపుల్కి కేటాయించాం. గీడ 20 గుంటలు. మా అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఫామ్ హౌస్ కట్టండి, ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టి అదే దాంట్లో ఒక 4-10 గల ఏసీ రూములు పెట్టేసి అది చేయండి. ఫస్ట్ తొందర గ్రోత్. అదే అయితే ఇప్పుడు అదే వస్తే ఆటోమేటిక్గా మార్కెటింగ్ అవుతుంది. అది ఫస్ట్ ఆ మార్కెటింగ్ అయితే నీ మార్కెట్ అయితే తర్వాత మీకు ఇది అవుతుంది. కొంచెం సార్ ఈ పెట్టు ఇది శ్రవణ్ కొన్నది. ఇది 5 ఇది ఫామ్ హౌస్ కోసమే కొన్నది. ఇంకో 3-4 మంత్స్ ఏ ఏరియాలో ఉంటుంది అది లోపల ఉంది. 60 ఫీట్ రోడ్కి 60 feet road ఇది. ఇదే రోడ్కి ఇది ఇప్పుడు లాస్టింగ్ అదంతా అయింది. మొత్తం లెవెల్ అయిన తర్వాత ఫామ్ హౌస్ స్టార్ట్ చేస్తాం. 3 months లో ఇది లెవెల్ కి వస్తుంది. నెక్స్ట్ 4th month లో ఫామ్ హౌస్ కట్టేస్తాం. అదే ఈ బిట్ దీనికోసమే కొన్నాం మేము. ఒకటి ఆడ కూడా పెట్టాను, ఒకటి ఫ్రంట్ లో. ఇప్పుడు గీడ ప్లాన్ చేస్తున్నా. ఒకటి ఈడ నేను ఉంచుకుందాం పర్సనల్ గానీ చేస్తున్నా. అంటే ఎందుకంటే ఒక మంచి అంటే మొత్తం వెంచర్ల హైట్ లెవెల్ ఇది. సో ఆడ మనం ఏంటంటే అదొకటి. ఇప్పుడు ఇది కూడా మంచి హైట్. ఇది మొత్తం 106 square yards ఇప్పటి వరకు. ఇది నాది. ఈ వెనక బిట్ కూడా చెల్లె వాళ్ళతో పంపించేసి ఇది మొత్తం ఒక ఈ వెనక కూడా ఈ కార్నర్ బిట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ క్లోజ్ అయిపోతుంది.